చాలా రోజుల తర్వాత అయితే మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రై అయితే చేసిండు మా డాడీ. చికెన్ ఫ్రై అంటే చికెన్ ఫ్రై కాదు, చికెన్ పచ్చడి అంటారు కదా, అట్లా అనమాట. మరి ఎప్పుడైనా మీరు చికెన్ పచ్చడి మీ ఇంట్లో చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా డాడీ అంటే చాలా కష్టపడ్డారు. గంట సేపు టైం పడ్డది చికెన్ పచ్చడి మొత్తం మంచిగా నీట్ గా కర్రీ చేయడానికి. ముక్కలు అయితే మస్తు కనబడుతున్నాయి కానీ ఈ వీటికి మాత్రం నీట్ గా చిన్నగా కొట్టించుకోవాలి. ఎందుకంటే ఇది చికెన్ పచ్చడి కదా, మనం 2-3 రోజులు ఉంచుకుంటాం కాబట్టి చాలా చిన్నగా నీట్ గా కొట్టించుకోవాలి. ఇక కర్రీ అంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. పచ్చడి కర్రీ లెక్క చేసుకోవచ్చు, చికెన్ పచ్చడి కూడా చేసుకోవచ్చు. మా డాడీ అయితే చికెన్ పచ్చడి కర్రీ 2 లెక్క చేసిండు. 2 kgs తెచ్చి 1 kg ఇది 1 kg అదైతే చేసేసిండు. దేని దానికి సపరేట్ చేసిండు కానీ అది వీడియో తీయలే, ఇదైతే తీసిన. ఇక మా డాడీ చేయగానైతే నేనైతే చికెన్ పచ్చడి ప్లేట్లు అయితే వేసుకొని టేస్ట్ చేసిన. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అంటే మస్తు చేసిండు. ఎప్పుడు చేసినా మా డాడీ మస్తు చేస్తాడు. చాలా రోజుల తర్వాత తిన్నా. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. బాయ్.